వంకాయల్లో చాలా రకాలు ఉంటాయి. గ్రీను, వైట్. మీరు ఏ కలర్‌తో గుత్తొంకాయ చేసుకుంటే ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే వీటితో గుత్తొంకాయ కర్రీ లాంటిది చేద్దాం అనుకుంటున్నాను. ఎలా వస్తదో చూడాలి. నా స్టైల్‌లో గుత్తొంకాయ కూర చేస్తున్నాను. మీకెలా అనిపించిందో లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి. మిస్టేక్స్ ఉంటే చెప్పండి. మీరెలా చేస్తారో మీ ఇంట్లో గుత్తొంకాయ కర్రీ కామెంట్ చేయండి. గుత్తొంకాయ కూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టమే. ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు, ఎవరు వచ్చినట్టుగా వాళ్ళు చేస్తారు. అందరూ ఒకేలా ఉండరు. అలాగే కర్రీస్ కూడా అందరూ కూడా ఒకేలా చేయరు కదా. చాలా చాలా రకాలుగా చేస్తారు. టేస్ట్ రావడం కోసం ఎన్ని రకాలుగా చేయాలంటే అన్ని రకాలుగా చేస్తాం కదా. కొంతమంది ఎండు కొబ్బరి వేసుకుంటారు. నా దగ్గర పచ్చి కొబ్బరి ఉందని చెప్పి పచ్చి కొబ్బరి వేసాను. కానీ పచ్చి కొబ్బరిలో టేస్టే వేరు కదండి. నాకైతే ముచ్చుకుతో వండడం అస్సలు ఇష్టం ఉండదు. అందుకే ముచ్చుకు తీసేసి చేస్తాను నేను. మీరు ఏమనుకుంటున్నారు కన్ఫామ్గా కామెంట్ చేయండి. మీ కామెంట్ నాకు చాలా అవసరం. మీరు ఏ వంకాయలతో గుత్తి వంకాయ కూర వండుతారో కామెంట్ చేయండి. వంకాయల్లో కూడా కలర్స్ ఉంటాయి కదా. ఇంకా యూపీలో అయితే చెప్పక్కర్లేదు. వంకాయల్లో ఉండే రకాలన్నీ ఇక్కడే ఉంటాయి అనుకుంటా. వంకాయలు పెద్ద పెద్దవి ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న వంకాయలు దొరికినప్పుడు మాత్రం తెచ్చుకుంటాను. ఇలా గుత్తి వంకాయ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి. ఈ కర్రీ చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఇప్పుడు 2-3 బాక్సులు అయితే ఇంట్లో ఉండిపోయినాయి. వాళ్ళకి బాక్సులు ఖాళీగా ఇవ్వకూడదు కదా అని చెప్పి కొంచెం కర్రీ వేసి ఇస్తే బాగుంటుందని చెప్పి ఈ కర్రీ చేస్తున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వాయిస్ ఓవర్ ఎక్కువ ఇస్తే బాగోదు, మీకు సోదిలా అనిపిస్తుంది. కర్రీ అయితే కలర్ఫుల్గా గ్రేవీగా భలే ఉంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. తిన్నవాళ్ళు కూడా చెప్పారు చాలా బాగుందని చెప్పి. మనల్ని ఎవరు పొగడరు, అందుకే నా కర్రీ నేనే పొగుడుకొని నేనే హ్యాపీగా ఫీల్ అవుతాను. చూడడానికి కలర్ఫుల్గా ఉందన్నమాట. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. Thank you for watching. Please subscribe.